హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంచు డైరీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసామండి. క్రిస్పీ చికెన్ పకోడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది. స్టార్టర్స్ అయినా సరే త్వరగా చేసేయచ్చు అండ్ టేస్టీగా చేయొచ్చు. సో దానికి కావాల్సిన ఏంటో ఒకసారి చూసేద్దాం. 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నవి బాగో పెద్దవి బాగో, ఇదైతే బాగుంటుంది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం, టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, పసుపు. ఓకేనండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం మనం మసాలాని. మ్యారినేషన్ కోసం ఒక వేరే బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి పకోడీకి. కొంచెం పసుపు, నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మరసం యాడ్ చేసేసుకోండి. దీంట్లో మనం పెరుగు అలాంటివి ఏమి యాడ్ చేయమండి. పెరుగు అవి యాడ్ చేస్తే మెత్తగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ సరిపోతుంది. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. మీకు గట్టిగా అనిపించిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం క్రంచీగా కావాలి, కొంచెం అలా కావాలి, గట్టిగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ చికెన్లో వాటర్ మనకు సరిపోతాయి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా. సో చూసారా, ఇంతకన్నా లూజ్గా ఉంటే బాగోదండి, ఆ పిండి పట్టదు దానికి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చికెన్ పీస్లు యాడ్ చేసుకుందాం. ఒకటి నెమ్మదిగా యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి, నూనె మీదకి చిందుద్ది. సో మొత్తం యాడ్ చేసుకున్నానండి. వెంటనే అయితే కదపకూడదు. కింద మనకి కలర్ మారుతూ ఉంటుంది కింద పక్క, అప్పుడు మార్చుకుంటే సరిపోతుంది. చూసారా, కింద పక్క అంతా రెడ్డిష్ వచ్చేసిందా. ఇప్పుడు టర్న్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఆ మసాలా కూడా పోకుండా ఉంటుంది. సో చూసారా, మంచిగా అయితే ఫ్రై అయిపోతుందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ టైప్ అయితే సరిపోద్దండి. ఇంకా మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, కానీ కలర్ చూసారా. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. అలాగే ఇంకా మిగిలిన చికెన్ కూడా మనం వేసేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి. అది కూడా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దానిలోకండి కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకొని దాని మీద వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.